డ్రగ్స్ కేసులో తెలుగు మీడియా చూపిస్తున్న అత్యుత్సాహంపై మండిపడ్డాడు మ్యూజిక్ డైరెక్టర్ కమ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ ఆర్పి పట్నాయక్. నిన్న దిగ్గజ శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం లాంటి గొప్ప వ్యక్తి స్మారక మండపాన్ని ఆయన స్వస్థలం రామేశ్వరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభిస్తే దాన్ని తెలుగు మీడియా పట్టించుకోలేదని, ఇక్కడి మీడియా వాళ్ళందరి దృష్టి డ్రగ్స్ కేసులో ముమైత్ ఖాన్ విచారణ మీదే ఉందని, ఇది దారుణమైన విషయమని ఆర్పి పట్నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే డ్రగ్స్ కేసుకు సంబంధించి మీడియాలో వస్తున్న లీక్ వార్తలపై ఆర్పి అభ్యంతరం వ్యక్తం చేశాడు. విచారణలో ఏం జరిగిందో బయటికి చెప్పొద్దని సెలబ్రిటీలకు చెబుతున్న సిట్ అధికారులు విచారణకు సంబంధించి మీడియాలో వస్తున్న రకరకాల వార్తలపై ఎందుకు హెచ్చరించడం లేదని ఆర్పి ప్రశ్నించాడు. మీడియా సరైన సమాచారమే ఇస్తుంటే సిబ్బందిలో ఎవరో ఒకరు చట్టవిరుద్ధంగా మీడియాకు ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తున్నట్లే, అది తప్పు అని ఆర్పి అన్నాడు. ఒకవేళ మీడియా తప్పుడు సమాచారాన్ని ప్రసారం చేస్తుంటే అది ప్రజల్ని తప్పుదోవ పట్టించడమే అని, ఏ రకంగా చూసినా ఈ వార్తలు సరైనవి కాదని ఆర్పి వ్యాఖ్యానించారు.